నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అచ్చంపేట బీఆర్ఎస్ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు పోకల మనోహర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్ లింగాల మండలంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శాశ్వతమని, పార్టీ బలం కార్యకర్తలకే ఆధారమని గుర్తు చేసిన ఆయన ప్రలోభాలకు లొంగకుండా కష్టపడితే పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. సర్పంచ్ కానీ, ఎంపీటీస్ కానీ, జెడ్పీస్ కానీ, మున్సిపాలిటీ కానీ, రేపు ఎలక్షన్స్ కానీ ప్రతి ఒక్కరు కారు గుర్తు కోసం గెలిపిస్తే కనీసం ఈ లోకల్ బాడీ ఎలక్షన్ నుంచి 2000 పెన్షన్ కానీ, కరెంట్ కానీ అవి కొన్ని వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ ఎంపీటీ చేయడాక ఆయన బంద్ అవుతుంది. మీరు ఇట్లా అత్యధిక మెజార్టీ అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ప్రజా ఉద్యోగం వస్తుంది. కనీసం మనం ఇచ్చిన అక్కడ మిగిలిపోయే స్కీమ్ వల్ల మిగిలి ఉంటాయి. టికెట్ల పంచాయతీ చేసుకోకండి. ఏ ప్రభుత్వం అవే వస్తుంది. ఇలా కష్టపడి గెలిపించడానికి భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవకాశాలు వస్తాయి. ఇలా మర్రి జనార్దన్ రెడ్డి గారు కానీ, నేను కానీ ఉమ్మడి జిల్లా వ్యక్తులే కదా, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అందరూ మిగిలిన వాళ్ళే కదా. ఖచ్చితంగా ఇలా పార్టీని కాపాడేటువంటి వ్యక్తులకు, పార్టీని గెలిపించే వ్యక్తులకు ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు ఖచ్చితంగా కల్పించుకుంటాం. మేము కల్పించుకొని అన్ని అవకాశాలు వచ్చేటప్పుడు కూడా చేస్తామంటని చెప్పని ఏ పార్టీలో కలవాల్సిన పని లేదు. ఇవన్నీ బేకారు ముచ్చట్లు, ఇవన్నీ కూడా ఇవన్నీ కుట్రలు చేసిన కుట్రలు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు వేసి ఎన్ని రకాలుగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఇంకే మాటలు తెలంగాణ పార్టీ విచ్ఛిన్నటువంటి ఏం చేసినా ఈ పార్టీ విచ్ఛిన్నం కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ఒకసారి బయట మాట్లాడేటప్పుడు ఈ మాట వల్ల కేసీఆర్ కి లాభం అవుతుందా నష్టమవుతుందో రాదు కదా, కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి లాభమా నష్టమా దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు కూడా వివరించి మరి మన గురించి ఆ దిశలో ఆలోచన చేసినటువంటి కేసీఆర్ గారు పెట్టిన పార్టీ, తెలంగాణ గురించే పెట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చిన నాయకులు, ముఖ్యమంత్రిగా ఉండి 10 ఏళ్ళు మన గురించి కష్టపడిన నాయకులు. కుటుంబం అంటే నాకు బిడ్డ కొడుకు కాదు, మీరే నా కుటుంబాన్ని జీవించినటువంటి వారి గురించి, అతని గురించి మీరందరూ కూడా ఆలోచించాలని ఇక్కడికక్కడనే కుతంత్రాలు చేయించి పార్టీని కాపాడుకోవడానికి మీరందరూ కృషి చేయాలని. బ్రహ్మదేవుడు కూడా ఎవ్వరు పరం కాదు తన పార్టీని విచ్ఛిన్నం బరాబర్ కేసీఆర్ గారు మళ్ళా 3వసారి సంతకం పెడుతుంది ముఖ్యమంత్రి అయితే ఆయన చల్లగా ఉండాలని భగవంతుడు కూడా కోరుకోవాలి. ఆయన వెంటనే మనం నడవాలని చెప్పి మరొకసారి అందరూ కూడా తెలియజేస్తే జై తెలంగాణ, జై కేసీఆర్ మాట్లాడుతూ. ఎందుకంటే ఈ 21 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్ప పనులు చేసిందో నాకన్నా మీకు తెలుసు. బాగా మాటలు, అమలుగాని హామీలు, ఏది అవసరం వస్తాయి, నోటికి ఎంత వస్తే అంత ఇష్టమా లేదా, చాటనవుతావా లేదా, అధికారం కావాలి, కేసీఆర్ గద్దె దింపాలి, నేను గద్దెనెక్కాలి, ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి అనే ఉద్దేశంతో 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చు ఏది వెనుకడుతుంది. మన ఊళ్ళో వెనుకడికి అరాజ్మాట అవుతున్న దుప్పట్లు, మేము మా లింగాల మండలం వస్తువులు దుప్పట్లు చలికాలం వస్తే దుప్పట్లు మనకి వస్తుడు.